బ్రేకింగ్ అందుతుంది. ఓబీసీ కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అయితే రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది. ఇక ఓబీసీ క్రిమిలేయర్ కు ఈడబ్ల్యూఎస్ కోటాకు తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కింది స్థాయి వారికి రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీ కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అయితే రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది. ఓబీసీ క్రిమిలేయర్ కు ఈడబ్ల్యూఎస్ కోటాకు తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కింది స్థాయి వారికి రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఓబీసీ కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఐఏఎస్ అయితే రిజర్వేషన్లు ఎందుకని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇక ఓబీసీ క్రిమిలేయర్ కు ఈడబ్ల్యూకు ఈ కోటాకి కూడా తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక దీనికి సంబంధించి కింది స్థాయి వారికి రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఓబీసీ క్రిమిలేయర్ కు ఈడబ్ల్యూఎస్ కు ఈ కోటాకు తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. అలాగే దీనికి సంబంధించి ఓబీసీ కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐఏఎస్ అయితే రిజర్వేషన్లు ఎందుకని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు రిజర్వేషన్లపై పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఓబీసీ క్రిమిలేయర్ కు ఈడబ్ల్యూఎస్ కోటాకు తేడా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కింది స్థాయి వారికే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐపీఎస్లు ఐఏఎస్లు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. ఆర్థికంగా అండ్ అలాగే సామాజికంగా ఎదిగిన కుటుంబాలకు మాత్రమే రిజర్వేషన్లపై పునరాలోచించాలని చెప్పి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే కుటుంబం అవకాశాలను దక్కించుకుంటే అదే వర్గంలో వెనకబడిన పేదలకు అన్యాయం జరగదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఓబీసీ కోటాకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. సో ఏంటి ఆ వ్యాఖ్యలు, దీంట్లో ఏం చెప్తుంది అసలు? ఎస్, రిజర్వేషన్లకు సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలను ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన పరిమితులు ఫలాలు ఒకే వర్గానికి ముఖ్యంగా ఒక కుటుంబంలో వాళ్ళు ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా వారి కుటుంబానికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి అన్న అంశాలకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరపడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉండి తిరిగి వారి కుటుంబ సభ్యులకి ఆ రిజర్వేషన్ ఫలాలు మళ్ళీ కొనసాగుతుండడం అనేది అభ్యంతరకరం అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన మరో కుటుంబానికి ఆ రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా పోతున్నాయి అన్న ముఖ్యంగా అభిప్రాయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. రిజర్వేషన్లు ఈ విధంగా కొనసాగిస్తూ పోతే దీనికి అంతమంటూ ఉండదు. ముఖ్యంగా ఎక్కడో అక్కడ ఈ రిజర్వేషన్లను ముఖ్యంగా ఇంకా ఇటు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత కూడా వారి కుటుంబానికి ఆ రిజర్వేషన్ ఫలాలు అందుతూ పోతూనే ఉంటాయి, కానీ దానికి ఎండ్ కార్డు ఉండదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ క్రిమిలేయర్ విధానాన్ని సంబంధించి ముఖ్యంగా ఇది కేవలం ఓబీసీ కాదు, ఎస్సీ ఎస్టీ మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఒక కుటుంబంలో రిజర్వేషన్ ఫలాలు పొంది దాని ద్వారా ఉన్నతిలోకి వచ్చిన వారికి మళ్ళీ తిరిగి అదే కుటుంబంలోని వారికి రిజర్వేషన్లు
కల్పించడం వెనక ఉద్దేశం ఏంటి అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించి చట్టపరమైన సవరణలు పార్లమెంట్లో చేయడం ద్వారానే ముఖ్యంగా ఈ రిజర్వేషన్ ఫలాలు ఎక్కడికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో కోర్టుల ద్వారా ఇప్పుడు కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటం ద్వారా తదుపరి రిజర్వేషన్ ఫలాలు కొనసాగించే అంశం పైన ముఖ్యంగా ఎక్కడ వాటికి ఎండ్ కార్డ్ పెట్టాలి అన్న అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని పరిగణించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ముఖ్యంగా ఎటువంటి వివరణ ఇస్తుంది సుప్రీంకోర్టు నోటీసులకి, భవిష్యత్తులో రిజర్వేషన్లను నిలుపుదల చేసే విధంగా ముఖ్యంగా ఏమైనా ప్రక్రియ తీసుకొస్తామని చెప్పి కోర్టుకు తెలుపుతుందా, ఏం చేయబోతుందనేది మనం వేచి చూడాలి.